ఈ ప్రార్థన వల్ల మరి మంచి సహవాసము దేవునితో ఎలా ఉంటుంది అనే మాటలు నేర్చుకుందాము. నెహెమ్యా 1వ అధ్యాయము 6వ వచనములో 5వ వచనం చూస్తే, ఎట్లనగా ఆకాశమందు దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా అని చెప్తారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఒక నిబంధన ఉంటుంది, దాన్ని స్థిరపరుస్తాడు. వాళ్ళ వాగ్దానాలని నెరవేరుస్తాడు అనమాట. ఆ వాగ్దానం చెప్పి మనము అలా ధీమాగా ఉండకుండా ప్రార్థన లేకుండా ఉంటే ఆ వాగ్దానాలు నెరవేర్చబడదు. మరి నిబంధనను మరి స్థిరపరుస్తాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరచువాడని నెహెమ్యా ఇక్కడ ప్రార్థన చేస్తూ, నీ చెవియొగ్గు నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించము అని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దోషముని నెహెమ్యా గారు ఒప్పుకుంటున్నారు. ఆ విధంగా మన గ్రామంలో మన కుటుంబంలో వారు చేస్తున్న పాపములు ఒప్పుకోవాలి అంటే మనకి ఏంటి ఉండాలంటే భాషలతో మాట్లాడే వారు ఉండాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి. లేకపోతే వారి పాపములు ఆ జనుల పాపాలు మన మీద ఏలుబడి చేస్తాయి, ఇంటిలో ఏలుబడి చేసేస్తాయి. పోయిన వారం మనం నేర్చుకున్న భాషలతో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడని మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుడితో మనం మాట్లాడుకోవాలి. ఆ విధంగా భాషలతో మాట్లాడుకోవాలంటే దేవుని ఆత్మను పొందుకోవాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్తున్నారు. ఆత్మను పొందుకొని కూడా దేవునికి ఇష్టంగా నడుస్తున్నామా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. మరి రోమ 8:9 ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి భాషలతో మాట్లాడేవాడు దేవునితోటే మాట్లాడతాడు. డైరెక్ట్గా దేవునితో, మనుషులతో మాట్లాడట్లేదు. మనం దేవునితో మాట్లాడుకుంటూ దేవుని అభిషేకాన్ని ఆ విధంగా పొందుకొని అలాగా నెహెమ్యా గారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో అలాగా ప్రార్థన చేయాలి. నీ చెవి యొగ్గి నీ నేత్రంలో తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించము. ఎప్పుడైతే భాషలో మాట్లాడతారో దేవుని ఆత్మను ఎవరు పొందుకుంటారు? పరిశుద్ధులు పొందుకుంటారు, అపవిత్రులు పొందుకోరు. దేవునికి ఇష్టంగా లేని వాళ్ళు పొందుకోలేరు. అందుకని ఆయన పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే దేవుని పిల్లల కింద లెక్కొస్తారు. అందుకనే రోమ 8:14 ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలను ఎంత కన్ఫామ్గా చెప్పారో. ఆత్మ లేని వాడు నావాడు కాదని 8:9 రోమ 8:9 చెప్తారు. నావాడు కాడు, నా మనిషి కాదు అని చెప్తున్నారు. మనం ఈ లోకంలో ఎన్ని చేసినా సరే దేవుని బిడ్డలుగా ఉండకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి ఇశ్రాయేలు కుమారుల దోషములు నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనా మేము గైకొనలేకపోయాము అని దేవుని దగ్గర క్షమించమని అడుగుతున్నాడు అందరి విషయంలో. సేవకుడైన మోషేతో నువ్వు సెలవించిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టేదను. అపరాధం చేస్తే జనుల్లోకి చెదరగొట్టేస్తాడు దేవుడు. కాబట్టి మంచిగా మనము శాంతి సమాధానంగా మంచి సహవాసంలో మనం ఉండాలి. ఆ సహవాసం ఏం చేస్తుందట? సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం ఉంది. సహవాసం ఎందుకు, ఎవరి సహవాసము చెయ్యాలి, అప్పుడు దేవుడు వాళ్ళతో ఉంటారు. ఎవరితో సహవాసం చేస్తే దేవుడు ఉంటారు చూద్దాము. సామెతలులోని మరి 13వ అధ్యాయము 20వ వచనంలో ఉంది అన్నమాట. చూడండి, మీకోసం చదువుతున్నాను. అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు చూడండి.
సామెతలు 13:20 జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానులతో సహవాసం చేయాలి. అనుక్షణం కూడా జ్ఞానులతో సహవాసం చేయాలి. దేవుని జ్ఞానం, మనుషుల జ్ఞానం కాదు, లౌకిక జ్ఞానం కాదు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు. మూర్ఖుల సహవాసం చేయవాడు పడిపోవును. మూర్ఖులతో ఉండి ఆ మూర్ఖులతో వాదించుకుంటూ ఉన్నాం అనుకో, ఆ సహవాసం వల్ల చెడిపోతారన్నమాట. కాబట్టి కీడు పాపులను తరుమును. కీడు ఏం చేస్తుంది? ఆ మూర్ఖులతో సహవాసం చేసినప్పుడు ఏం జరుగుతుంది? కీడు వెంటాడుతుంది. నేను దేవుళ్ళలో ఉన్నాను కదా, దేవుని దగ్గర వెలిగే మొక్కేసి వచ్చేస్తున్నాను అంటే కుదరదు. దేవునితో కలిసి ప్రార్థన చేయాలి, దేవునితో పెనుగులాడాలి. ఎటువంటిదైనా ఆ జయం పొందకపోవడం అసాధ్యము అని పాట పాడుకున్నాం. అందుకే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా ఇప్పుడు చేస్తాడట. అందుకనే 1000 తరాల వరకు దీవెన అంటున్నాడు. 1000 తరాల వరకు దీవెన. సామెతలు 8:21 కూడా ఉంటుంది. దేవుని ఆజ్ఞలు, దేవుని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని. కీర్తన 37 కూడా ఉంటుంది. నీతిమంతుల ఇల్లు ధననిధి అని ఉంటుంది. భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందురు అని ఉంది. భక్తిహీనత అంటే మూర్ఖులతో సహవాసం చేయడం. జ్ఞానులతో సహవాసం చేస్తే ఆస్తికర్తలుగా చేస్తాడంట. సామెతలు 8:21 నాకు వాగ్దానం ఇచ్చారు. నేను అలాగే జీవించేస్తున్నాను. నేను జీవించి మీతో చెప్తున్నాను. నాకు ఇచ్చిన వాగ్దానం పట్టుకొని నేను రోజు ప్రార్థన చేస్తాను. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. పాపాత్ముడు పాపం చేసి పాపానికి జీతం మరణం కదా. వాడి పాపంతో సంపాదించిన అంతా కూడా వాడు తినడు. ఎవరు తింటారు? నీతిమంతులు తింటారు. పాపాత్ముల ఆస్తి నీతిమంతులు అనుభవిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? నీతిమంతులు బీదలు సేద్యపరిచి కొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయం వల్ల నశించి వారు కలరు. అన్యాయం వల్ల నశించిపోతారు. కానీ బీదలకి మరి సేద్యపరిచి కొత్త భూమి విస్తారముగా పండుతూ ఉంటుందట. ఆ భూమి కొంటారు. భూమి అంటే పొలము, పొలం అంటే దేవుని సన్నిధి, దేవుని హృదయం. ఆ దేవుని హృదయం గలవారు ఎవరు? బీదలకి ఇచ్చేవారంటే యెహోవాకి అప్పిచ్చేవారు ఉంది వాక్యం. దేవుడికే అప్పిచ్చినట్టే పేదలకి ఏదైనా చేస్తే. పేదల దగ్గర ఉన్నప్పుడు దూరం ఉన్న వాళ్ళు ఏం చేయలేరు. దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళు చూసుకొని అలా చేయాలి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది దేవుని రాజ్యం రావడానికి. అందుకనే మెలకు కలిగి ప్రార్థన చేయండి అంటున్నారు. ఆ ప్రార్థన చేస్తేనే ఇటువంటివన్నీ తెలుస్తాయి. అటువంటి హృదయం వస్తుంది, దేవుని మనసు వస్తుంది. అలా ఉపవాసం ఉంటారు. ఉపవాసం అనేది ఇలాంటి పీరియడ్స్ లో చెయ్యక్కర్లేదు. అసలు చెయ్యమని ఎవరు చెప్పలేదు. కానీ ఉపవాసం అనేది చాలా మంచిది. యోనా ప్రార్థన చేశాడు, తన ఊరి ప్రజలందరినీ రక్షించుకున్నాడు. దేవుని మాట వెనక చేప కడుపులో మింగేసింది. చేప కడుపులో ఉపవాసం ఉన్నాడు 3 రోజులు. ఆ నాచులో అది వెళ్ళి అది కూడా ఉపవాసం ఉంది. లేకపోతే తినేసి ఉంటే అది ఉపవాసం, లేకపోతే యోనాను తినేసి ఉంటే ఆ గ్రామం ఎలా రక్షించబడుతుంది? దేవుడు ప్రణాళికలు అలా ఉంటాయి. వినకపోయినా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మాత్రం విడిచిపెట్టాడు దేవుడు. లేకపోతే కీడు పాపలను తరుముతుందట, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుందట. నువ్వు కీడు చేసే వాళ్ళు ఇంట్లో ఉన్నారు, చర్చిలో ఉన్నారు, దేశంలో ఉన్నారు, బాధపడుతున్నావా? దేవుని బిడ్డ, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుందట. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో జయమిచ్చి ప్రతిఫలం ఇస్తాడు. ఆ నీతిమంతులకే పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడతాదట. నాకు పెద్ద జీతం చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, దేవుని పని చేద్దాం అని అనుకుంటున్నావేమో. నువ్వు డబ్బులే సంపాదించక్కర్లేదు. ఆ పాపాత్ముల ఆస్తే నీ దగ్గరికి వచ్చేస్తుంది. వాళ్ళు కష్టపడిందే నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర కన్నీరు కాలుస్తావు, ఆయన పాదాలు తడపకుండా నా పైన సాగదయ్యా అని దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి చెప్పుకోవాలి. అంతా కూడా బెత్తం వాడినవాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షిస్తాడు. దేవుడు శిక్ష పెడతాడు. కుమారులుగా కుమార్తెలుగా మనం మాట తప్పిపోతే శిక్షిస్తాడు. ఆ శిక్షకు లోబడి
ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేసి విడుదల పొందుకోవాలి. అంతేగాని దేవుని విడిచిపెట్టి పారిపోవడం కాదు. అనేకమైన భక్తులు ఆ విధంగా చేశారు. మరి దానియేలు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మరి దానియేలు భక్తిని చూసి 3 స్నేహితులు శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎక్కడ చూసినా సరే భక్తి బాగాలేదురా బాబు, వీళ్ళు లోకము దేవుడు కలిసి ఉన్నారు, చక్కగా దేవునితో గడుపుతున్నాడు, ఎంత శ్రమ అయినా సరే, ఎంత కీడు వచ్చినా, ఎంత బాధ వచ్చినా సరే దానియేలు చక్కగా దేవునితో ఉన్నాడు అని చెప్పి 3 సార్లు తాను ప్రార్థన చేస్తున్నాడు. మరి రాజులు భోజనం చేయకుండా ఎక్కడైనా ఏమైనా మెచ్చుల పక్షం అయినా ఏదైనా సరే తినడానికి పరిగెట్టేస్తారు, దేవుని పక్కన పెట్టేసి. అలా చేయకూడదు. దానియేలు ఏం చేశాడు? అటువంటి పరిస్థితుల్లో రాజులు తినే ఆహారాన్ని తినడం పక్కన పెట్టాడు. శాకాహారం నాకు ఇవ్వండి అని అక్కడ వంటశాల దగ్గరికి వెళ్ళి అలా అడిగాడు. ఏంటి రాజుల ఆహారం పక్కన పెట్టావు తిన్నాకంటే నేను ఒక తీర్మానంలో ఉన్నాను, నేను దేవుని బిడ్డలని ఒక రుజువు పరుచుకున్నాడు తను. అలాగ తీర్మానంలో ఉన్న వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు అనమాట. నేర్పులేని ఎలాగా ఇప్పుడు శాకాహారాన్ని, ఆ రాజుల ఆహారాన్ని తినకుండా పక్కన పెట్టాడు. పక్కన పెట్టాక తర్వాత మళ్ళీ దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు నెహెమ్యా ఎలా ప్రార్థన చేశాడు అలాగే ప్రార్థన చేశాడు. దానియేలు 9వ అధ్యాయం చూద్దాం. అక్కడ దానియేలు కోసం దేవుడు ఏం చెప్తున్నారు? దానియేలు 9వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. దానియేలు 9వ అధ్యాయము 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు నా దేవుడు విజ్ఞాపన చేయుచుంటిని. దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇటు మన పాపంలో ఒప్పుకోవాలి, మన జనులు, మన కుటుంబము, మన ఊరు, మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకని సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం, రాజుల కోసం ప్రార్థన చేయండి. మీ నెమ్మదిగా సుఖంగా బ్రతకాలండి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదని 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది. అది ఎప్పుడు మనం చెప్పుకుంటుంటాం. సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి చేస్తున్న ఈ దానియేలు దగ్గరికి వచ్చి ఈ 3 కూడా శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ విధంగా ఆయన ఫాలో అయినందుకు మరి దానియేలు నెబుకద్నెజరు ఒక కళ చెప్పాడు. కళ మర్చిపోయాడంట. కళ భావం కూడా చెప్పాడు. చెప్పకపోతే నేను చాపించేస్తానని ఆర్డర్ చేసేస్తాను. ఇదే అన్యాయం. అప్పుడు దానియేలు మరి శద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రార్థనలో కూర్చున్నారు. ప్రార్థనలో కూర్చోగానే దానియేలుతో దేవుడు మాట్లాడాడు. రాజా, ఇదిగో ఈ కళ నువ్వు అన్నావు, ఈ కళ భావం ఇదే అని చెప్పాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. అలాగే చనిపోయి బ్రతికిన సారైపోతే విధవరాలకి ఏరియా ప్రార్థన చేశాడు, బ్రతికాడు. అలాగే షునేమీరాలి కుమారుడు మరి అకస్మాత్తుగా చనిపోతాడు. మరి షునేమీరాలి కొడుకు కూడా ఎలీషా గారు ప్రార్థన చేస్తే బ్రతికాడు. అలాగే ఎలీషా గారు చనిపోయి ఏలియా గారి శిష్యుడు అనమాట. ఇప్పుడు నా శిష్యురాలు అరుణగాంధీ. ఏలియా గారు చనిపోయాడు. ఇప్పుడు నేను చనిపోయాక నాకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చారు. అందుకని నాకు నచ్చింది ఆ మాట. చనిపోయిన వాళ్ళు లెగిస్తారు, పోస్ట్ మార్టం అయిన వాళ్ళు కూడా లెగిస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చారు. అలాగే ఇక్కడ బంధకాల్లో ఉన్న వాళ్ళు చనిపోయి ఇంకా చనిపోతారు అనుకోని ప్రజలందరూ అనుకున్న వాళ్ళు ఇక్కడ బ్రతికారు. ఇంకా వల్ల పశువు ఆవు చనిపోలేదు అనుకున్నారు దాన్ని, అది కూడా బ్రతికింది. బెడ్ సోర్స్ వచ్చింది, లేగలేదు, పడుకోలేదు, తినలేదు. 3 నెలలు తినకుండానే ఒక్కరోడు పొట్ట వరకు కూడా ఒక 30 కొమ్ములు కట్టించుకున్నాడు. అబ్బాయి చచ్చిపోతున్నా అనుకున్నారు. ఒళ్ళంతా ఎలర్జీ వచ్చింది, జ్వరం, 3 నెలల నుండి ఏం తినట్లేదు, ఇంక చచ్చిపోతారు అనుకోండి. ఆ బాబు కూడా బ్రతికాడు. ఎందుకంటే ఇక్కడ ఎలీషా గారు చనిపోయిన సంవత్సరం అయిందంట. ఆయన సమాధిలో ఎముకలు ఉన్నాయి. ఎముకల దగ్గర ఒక సైనికుడు హఠాత్తుగా చనిపోతే ఆ సైనికుడిని అందులో వేసిగానే ఆ ఎముకలు తగిలి బ్రతికాడట.
చూసారా? ప్రార్థన ఎంత విడుదల, ప్రార్థన అంటే అంత శక్తి ఉందో మనిషిలో. శక్తి ఎలా వస్తుందో, దేవుని శక్తి. ఎందుకంటే నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నారు యేసయ్య. యోహాను 14:12 నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే మన పిల్లలు మనకన్నా గొప్ప వాళ్ళు ఉండాలని మనం ఎలా ఆశపడుతున్నాము. దేవుడి పిల్లలుగా ఉన్నాము కదా మనం కూడా గొప్ప కార్యం చేయాలని ఆశపడతాం. మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసం, వాక్యంతో, ప్రార్థన తోటి సహవాసం ఆయనతో. కన్నీళ్లతో మన పాపాలు ఒప్పుకోవాలి, నిజంగ పాపాలు ఒప్పుకోవాలి. దానికి అర్హత ఏంటి? సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి. అపోస్తలుల బోధ. కృపాసింహాసనము దగ్గర విమర్శించుకుంటూ తీసుకునేలా తీర్పు పొందకపోదురు అన్నది వాక్యం. 1 లాస్ట్ వచనాలు. ప్రతి దినము దేవాలయంలో తప్పుగా కూడుకోవాలన్నది అక్కడ వాక్యం. యేసయ్య కూడుకున్నాడు అలాగా. యేసయ్య ఎప్పుడు కూడా మరి రాత్రి కూడా ప్రార్థన, ఉదయమే దేవాలయంలో వచ్చి బోధ చేసేవాడు. అలా మనం ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నాడు. దేవుడు ఎంతో బ్రతిలాడుకుంటున్నాడు. దేవా అటువంటి కృపనే ఇవ్వండి అయ్యా. రోజు కూడా అలాంటి ప్రార్థన, అటువంటి బోధ రోజు తప్పక కూడుకోవడం. ఒక రోజు మిస్ అయిపోతుంది, ప్రాణం ఎలా కుట్టుకుంటుంటుంది. వెళ్ళాలి. మరి ఇంట్లో సాతాడు, బయట సాతాడు, ఎలాగ ప్రార్థన చేయాలి. రాత్రి ప్రార్థన చేస్తే ఉదయం ఏం చేయకుండా కమ్ముకొని బయలుదేరదామంటే ఏదో ఒక మాట అంటాం. ఇల్లు చచ్చి ఒక దగ్గర లేదు, సాతాడు కట్టినలేదు. ఇప్పుడే నేను కడతామని మరి బొంగళంలో అది ఆశతో ఉన్నాం. ప్రార్థన చేయండి. ఎంతో ఆశ. ఇల్లు చచ్చి ఒక దగ్గర ఉంటే అలాగే జరుగుతుంది. మరి దూరం అక్కడికి అపార్ట్మెంట్లో ఉన్నాను నేను, ధర్మపురి అపార్ట్మెంట్లో వసంత విహార్లో. ఇక్కడ జోలగుడిలో చర్చ్ ఉంది. మీరు ప్రార్థన చేయండి. ఆన్లైన్లో ఉన్నారు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం వింటే కనీసం ప్రార్థన సహకారము అందించండి. సహకార పేరు జీవనంలో ఉంటాయట. సహకరించండి. కనీసం ప్రార్థన సహకారం చేయండి. కాబట్టి దేవుడు 1 కొరింథీ 14 ఏం మాట ఉందంటే, భాషతో ప్రార్థన చేసిన ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండును. భాషతో మాట్లాడుతుంటే ఎలాగపోతే మనసు ఫలవంతంగా ఉంటుందట. అప్పుడు ఎవరికైనా ఏదైనా దెయ్యాలు వెళ్ళగొట్టాలైనా పరిగెడతాం అనుకున్నమాట. చీకటిగా ఉన్న బంధకాల్లో ఉన్న ఏరియాలో దేవుడు సేవించారు. మరి ఎందుకు యోనాను అక్కడ పంపించారు? ఆ ఊరందరికీ వాక్యం విన్నాడు. వాక్యం విని వాళ్ళు మొత్తం కులం భేదం లేకుండా గోరుబట్ట కట్టుకొని పశువులతో సహా ఉపవాసం ప్రార్థన చేసి అందరూ రక్షించబడ్డారు. మన దేవుడు మాకు కూడా ఇచ్చారటువంటి దర్శనం పిలుపు. మనం మేము ప్రార్థన చేయాలని మీ ప్రార్థన మేము కోరుతున్నాం. కనీసం ప్రార్థన చేయండి. ఆత్మీయ బిడ్డలు ఉన్నారు మరి ఆఫ్లైన్లో బయట కూడా మొత్తం కులం భేదం లేకుండా ఉన్నారు. వాళ్ళు కూడా చూస్తున్నారు. అందరూ దేవుడి బిడ్డలే. అందరి కోసం వేసి ప్రాణం పెట్టారు. వారి క్రియలు చెబుతా దేవుడు జీతం సిద్ధపరిచి ఉంచాడు. పరలోకమా నరకమా అని. వాళ్ళు వేరే వ్యక్తి, ఒక్కొక్కరికి వేరే తీర్పు ఉంటుంది. అవన్నీ మనం చెప్పుకున్నాం ముందుగా. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును అంటున్నాడు. ఆయన భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనసుతో పాటలు పాడతారు, మనసుతో ప్రార్థన చేస్తారు. మొక్కుబడి ప్రార్థన కాదు. 40 రోజులు ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మళ్ళీ తర్వాత మాల తీసేసినట్టు తైతక్కలాడి తమలాడి మళ్ళీ అదే తప్పులు చేసి అది కాదు. జీవితాంతం కూడా ఒక తీర్మానం. దేవుని బిడ్డలంటే జీవితాంతం ఉండే తీర్మానం. అది ఒక నిష్ఠతో కూడింది. వేదలకు సువర్తమానం ప్రకటించడం, అది అభిషేకించాడు దేవుడు. నన్ను అభిషేకించి పంపించారు. ఆ విధంగా నాకు నేర్పించారు. మళ్ళీ నాకు కూడా ఏం తెలియదు. అలా పాదాల దగ్గర కూర్చున్నప్పుడే దేవుడు అన్ని కూడా ఒక్క క్షణం ఇలా కూర్చుంటే చాలా అలా మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. పడుకున్నా నిలబడిన దేవుడు వెంటనే మాట్లాడడం స్టార్ట్ చేసిస్తాను. టైం లేదే అని వంట చేస్తున్నా సరే, పని చేస్తున్నా కూడా నేను మాట్లాడుతూనే చేస్తాను అన్ని పనులు కూడా. ఎందుకంటే ఆ ప్రేమ, ఆ దేవుని మాటలు, ఆ దేవునితో సహవాసం, మనసు ఆ టచ్లో ఉన్నప్పుడు అసలు అదే ఆశ ఉంటుంది. ఇంక దేని మీద ఆశ ఉండదు. ఆ రుచి చూసారా?
దేవుని ప్రేమను రుచి చూసి ఎరిగితే అనే పాట ఉంటుంది. మాటలు కూడా ఉన్నాయి. 54వ కీర్తన అనుకుంటా, అందులో ఉంది, రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఆ రుచి తెలిస్తేనే ప్రార్థన అంటే కన్నీరు వస్తుంది. దేవుని పాదాల దగ్గర కూర్చోవాలనిపిస్తుంది. టీవీ దగ్గర ఎక్కడ పడితే అక్కడ కూర్చోవాలి. దావీదు యుద్ధం మీద ప్రార్థన చేయవలసిన టైంలో ఏం చేశాడు? ఆయన మేడ మిద్ది మీదకి ఎక్కాడు. మరి బెత్షెబా చూశాడు, తీసుకొచ్చి వ్యభిచారం చేశాడు. ఆ భర్తనేమో ఉరియాని సైనికులు ఫస్ట్ లిస్ట్లో పెట్టి చంపించేస్తారు. ఆ పాపం తప్ప ఏ పాపం చేయలేదు. అనేకమైన భక్తులు అనేకమైన తప్పులు చేశారు కానీ ఒప్పుకోలేదు. కానీ దావీదు తప్పు చేశాడు. ఆ తప్పును బట్టి పరుపు తేలిపోయేలాగా ఏడ్చాడు. అలాంటి దిద్దుబాటుతో ప్రార్థన చేసి పాపాత్మురాలైన స్త్రీ కూడా అలాగే ప్రార్థన చేసింది. అలా పాదాలు తడవకుండా తన పైన సాగలేదని ఒక సాక్షిగా నిలబడి ఆ ఊరంతనే రక్షించింది. కాబట్టి ఎలా ఉన్నాం మనం అని వాక్యం దగ్గర సరి చేసుకోవాలి. దావీదు గారు సరి చేసుకున్నాడు. ఆ పాపం తప్ప తను ఏ పాపం చేయలేదు అని నా హృదయానుసారుడు అని చెప్పి దావీదు కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. మరి అలాగే 2:9 అధ్యాయము అక్కడ దానియేలు ప్రార్థన చేశాడు కదా, ఇది చూసి మరి 2:2-3 చూద్దాం. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు నా దేవుడు విజ్ఞాపనము చేయుచుంటిని. నేను ఈలాగు మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన ప్రతి ప్రకాశమానుడైన గాబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. దేవతలు వచ్చి ముట్టింది గాబ్రియేలు వచ్చి. అలా మనం ముట్టాలి కదా. అలాంటి సాక్ష్యాలు మనకి కూడా ఉన్నాయి. స్వాతి అయిన అమ్మాయికి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలను చూసింది. దేవదూతలు ఎలాగ నిలబడి అవి స్థుతిస్తున్నాయో ఉదయం ప్రార్థన చేసినప్పుడు చూసినాను. నేను మెసేజ్ చెప్తున్నప్పుడు నన్ను దేవదూతగా చూసింది ఆమె. మనకి అటువంటి సాక్ష్యాలు ఉండాలి, అటువంటి ప్రార్థన ఉండాలి. ఇదేదో కథలా చదువుకోవడం కాదు. ఎందుకు రాశారు బైబిల్లో? అలా జీవించాలని వాళ్ళ పోలి అలా భక్తులు నడిచారు. అలా మీరు కూడా చెయ్యండి, నా బిడ్డలు రాకన్నా గొప్ప గొప్ప కార్యం చేస్తారని ఎందుకు దేవుడు యోహాను 14-12 చెప్పారు. ఈ భూలోక సంబంధం ఎదుర్కొంటే అవి ఏమీ రావు. సాతాను గడపలేదు. శరీర సంబంధంగా ఉన్నావా, దేవుని ఆత్మ నీలో లేనట్లెక్క. దేవుని ప్రేమ లేదా, ఆత్మీయ ఫలాలు లేవా, దేవుని ఆత్మ నీలో లేదు. రంపరిచి ఆత్మ ఉంటుంది. ఏదో వెళ్ళి వచ్చేస్తున్నాం అంతే. కార్యాలు నీతి పనులు జరగకపోతే, ఒక సాక్ష్యం లేకపోతే ఈ భక్తుల జీవితాల్లో ఎలా జరిగాయి అలా మన జీవితాల్లో జరగకపోతే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదు. ఒక సాక్ష్యం రావాలి బయటికి. ఆ సాక్ష్యం బట్టి అనేక మంది రక్షించబడాలి. గ్రామాలు రక్షించబడతాయి, ఊళ్ళు రక్షించబడతాయి, దేశాలు రక్షించబడతాయి. అలా ప్రార్థన చేయమంటున్నారు. ఈ భయంకరమైన దినాల్లో అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లను దానియేలు నీకు అనుగ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఎవరిస్తారు శక్తి? ఆ గాబ్రియేలు దూత వచ్చి నీకు శక్తిని కూడా నేను వచ్చానంటుంది. అలా శక్తి మనం పొందుకుంటేనే మన ప్రజలు రక్షించబడతారు. నెహమ్యా, ఎజ్రా, దానియేలు మరి ప్రార్థన చేశారు. అలా జనుల పాపాల కోసం, వాళ్ళ పాపాలు మరి యేసయ్య కూడా మన పాపాల కోసం ఆయన బలైపోయాడు కదా. ఆయన బిడ్డలుగా మనకు కూడా అలాంటి గుణాలు ఉండాలి కదా. కొంతమంది బిడ్డలు దేవుని భక్తులు చేశారు. మనం కూడా చేసినప్పుడు రేపొద్దున జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం అనేక 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో కూడా ఉండడానికి, ఏలుబడి చేయడానికి ప్రజల్ని. మరి ప్రకటన 3:21 ఉంటుంది, జయించి వారిని ఎలా పడతారంట ఆయన. చూడండి ప్రకటన 3వ అధ్యాయం. ఇది ఎవరు కావాలో ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని చెప్పి ఎక్కడంటే
3:13 ఈ మాట ఉంది. అన్ని సంఘముల కోసం దేవుడు లెక్క అడుగుతారు కాబట్టి అన్ని సంఘాల వారు కూడా మరి ఇది చూస్తారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని 21వ వచనంలో ఏముందంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వాడిని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిత్తను. వద్దా? ఆయన పక్కన కూర్చోడు నీకు వద్దా? ప్రార్థన చేయవా? ఎలా ప్రార్థన చేస్తావు? కింద భూలోకంట 2 నిమిషాలా? ఎలా చేశారు భక్తులు? స్వార్థమైన ప్రార్థన, నా కుటుంబాన్ని శరీర సంబంధమైన ప్రార్థన. అందుకే ఏంటంటారంటే 2వ Timothy 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాటను చూడండి. దేవుడు మనల్ని ప్రేమించి అంత చక్కగా మాట్లాడుతున్నారు. ఇక్కడ దానియేలు గ్రంథము కంటిన్యూ అవ్వలేదు. దానియేలు చూద్దాము, అది కంటిన్యూ అవుతుందా? 23 వచనం ఎంతవరకు చదవాలంటే అది 24 వచనాల వరకు చూసేసి ఎలా ఉండాలి, ఎవరికి వేరే ఉండాలి, అప్పుడే ఆ ప్రార్థన అనేది దానికి జవాబులు వస్తాయి. అలాగే దేవుడు దర్శిస్తూ ఉంటాడు. ఆయన సింహాసనం ఆయనతో పాటు కూర్చోవాలనే ఒక ధ్యాస ఉండాలి ప్రతి ఒక్క మనిషికి. ఎవరు కూర్చోబెడతాడు? ఆయన పిల్లలైనా మతం కులం భేదం లేకుండా దేశంలో ఉన్న ప్రజలు, గ్రామంలో ఉన్న ప్రజలు, అనేకమైన కుటుంబాలు, సంఘంలో ఉన్న బిడ్డలు పాడైపోతున్నారు. ఎవరి పిల్లలు పాడైపోతున్నారు. ఎన్ని అరాచకాలు అయిపోతున్నాయి, ఎన్ని వార్తలు వస్తుంటే అవి సొల్లు కార్చుకొని చూస్తున్నారు గెంతలాగా. కానీ ఒక కన్నీరు రావట్లేదు, బాధ రావట్లేదు. హెట్టికలు చూసే భయం పుట్టాలి. అయ్యో నేను ప్రార్థన చేయట్లేదు, అందుకే ఇదిగో వీళ్ళు నా వల్లే ఇలా ఉన్నారు, వీళ్ళ కోసం వీళ్ళ పాపాలు నేను ఒప్పుకుండా ప్రార్థన చేయలేకపోయానే. అటువంటి శక్తిని నేను భాషతో మాట్లాడితేనే ఆ శక్తి వస్తుంది. ఆ అభిషేకం ఉండాలి, అభిషేకం ఉండాలి. అతడు నాతో మాట్లాడే ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లను, దానియేలు నీకు గ్రహింపు శక్తి నిచ్చుడికు నేను వచ్చి తిని గ్రహించాను. ఇప్పుడు దేశం పాడైపోతుంది, ఏంటి కారణం ఏంటి, నేనే దేవా అని చెప్పుకునే ఆ గ్రహింపు శక్తి రావాలి. నేను పాదాలతో కన్నీటితో కడగలేకపోతున్నానయ్యా. నా పాపాలు, నా జనుల పాపాలు నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఆ గ్రహింపు శక్తి రావాలి. ఆ శక్తి గాబ్రియేలు వచ్చి దానియేలుకి ఇచ్చిందంట. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరాను. నువ్వు చాలా ప్రియుడు కనుక నీకోసం నాకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. గాబ్రియేలు దూతకి ఇచ్చాడు, వెళ్ళు బహుప్రియుడు నా దానియేలు దగ్గర ఇలా ప్రార్థన చేస్తున్నాడు, స్వార్థం లేకుండా నా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళు అని పంపించాడు. ఆజ్ఞ బయలుదేరింది. ఇదిగో నేను వచ్చాను నీకు శక్తి ఇవ్వడానికి అంటున్నాడు. నీకెవడా, నాకెవడా? ఎందుకు ఈ భూలోకం కోసం చింత? ఏం తిందమా, ఏం త్రాగుదమా, ఏం భుజిద్దామా అని చింత పట్టుకొని ఉంది. కడుపు కోసమే. ఏటి రావు మరి ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలు అమ్మేసాడు, వేసేది ముద్దు పెట్టి అమ్మేశాడు. అలా ఉన్నారు జనులు. ఎలా చచ్చిపోయాడు? అప్పటికి బలరాధన దగ్గర ఇదిగో మీలో 12 మంది శిష్యులు ఒకడు ఉన్నాడు, వాడు సాతాను. ఎవడైతే ఆ రొట్టెని ముంచుతాడో వాడే అంటే నేనా ప్రభా అనంటే నేను నువ్వే అని చెప్పినా సరే సరి చేసుకోలేదు. ఎలా చనిపోయాడు? గురి తీసుకొని చనిపోయాడు. ఆ పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేసాడు. అలా భూసంబంధం వెతికితే అటువంటి పరిస్థితులు వస్తాయి. 7 శ్రమ దినాలు వచ్చేస్తాయి. రెప్పపాటు కావాలని సిద్ధపడవా దేవుని బిడ్డ? నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవా? ప్రార్థనతో. ప్రార్థన వరం ఇచ్చాడు కదా నీకు. మీకు 4-10 రకాలు వేదంతో బిడ్డలు కాదు. అప్పుడు నీ శత్రువు వచ్చాడు, నువ్వు విడిపించబడతావు. సంఘంలో కలిగిస్తే అందరికి ఇచ్చినట్టే లేక, వాళ్ళు లేకపోతే ఇంకొకరు లేపుతాడు. కానీ ప్రార్థన అనేది దేవుని యొక్క ప్రణాళిక అయితే ఆపడు. ఆయన బిడ్డలు అనేక మంది లేవనెత్తుతున్నాడు. ప్రార్థనా పనులు జాగ్రత్త. నువ్వు చేయకపోతే ఇంకొకరు లేవనెత్తుతాడు. ఇంకొకరు ఆ జీవ కిరీటము పొందుకుంటారు. ఆయన సింహాసనం దగ్గర కూర్చోబెడతాడట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చునే ప్రకారము జయించిన నాతో కూడా నా సింహాసనం కూర్చుంటాడు
వద్దా ఆయన పక్కన కూర్చోడం? ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డ ఆలోచించావా? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ప్రకటన 3:22 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ప్రతి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నారు. చాలా సంఘాల దేవుని ఆత్మ పొందుకోకుండానే ఉన్నారు. సేవకులు ఆత్మ పొందుకోకుండానే సేవ చేస్తున్నారు. ఆ పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు. ఆ దేవుని రాజ్యం దక్కదు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయే టైం వచ్చేసింది. కృపకాలము. ఈ కృపకాలంలోనే ప్రతి పాపానికి, దోషానికి, అతిక్రమాలకి విడుదల వస్తుంది. తర్వాత విడుదల ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచద్దు అని చెప్తున్నారు. ఎఫెసీయులు 4:4 పరిశుద్ధాత్మ దుఃఖపరచద్దు అని చెప్తున్నారు. మత్తయి సువార్తలో కూడా 12వ కూడా అదే పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడు ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షాపం లేదని. ఎఫెసీ 4:30 కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నడిపించబడరో, నడిపిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారో దేవుడు దుఃఖపరచడు లెక్క చెప్తారు. కానీ వాళ్ళు చేయరు. శాస్త్రులు పరిశీలిలాగా చెప్తారంతే. క్రియలు చెయ్యాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తున్నారు. అక్కడ ప్రకటన 2:11 కూడా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మనుషుల సంగతులు, లౌకిక సంగతులు ఇవన్నీ చెవులు గలవాడు చక్కగా వింటాడు. దేవుడి మాట చెప్తే మాత్రం అసలు వినబడదు, అర్థమవుదు. ఆ గ్రహింపు శక్తి కావాలని ఇప్పుడు గాబ్రియేలు గారు వచ్చి మరి శక్తిని ఇచ్చాడు అక్కడ దానియాలకి. నీ బహుప్రియుడు కనుక నీకు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనే ఆజ్ఞ బయలుదేరదు. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. నీకు కలిగిన దర్శన భావమును గ్రహించు. తిరుగుబాటును మాన్పుటకు పాపమును నివారణ చేయుటకు దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు దేవుడు ఈ విధంగా 70 వారంలో విధించాడట. దానియేలు విషయంలో ప్రవచనం, దర్శనం దేవుడు నాకు ఇచ్చారా? ప్రవచనం, దర్శనం. నేను చేసిన 6 పరిచయలు కూడా, ఆ పరిచయలు అన్నింటిలో కూడా దేవుడు ఇవి చేశారు. ఈ అనుభవం ఇచ్చారు. ఇంకా ఆశ, అటువంటి టీంని లేవనెత్తాలని ఆశ. ప్రార్థన చేయండి. ఎవరున్నారో దేవా వాళ్ళు కల్పించి ప్రభా, నేను వెతకను, వాళ్ళే నా దగ్గర వస్తారు. అటువంటి బిడ్డలు కావాలని నేను ఏడుస్తున్నాను. ఆయన పాదాలు తడవకుండా ఒక్క నిమిషం ఉండలేకపోతుంది నా ప్రాణం. ఎందుకంటే దేశం నశించిపోతుంది. ఎందుకు నశించుకోకుండా గ్రహించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. మరి అనేక మంది ప్రజలకి ఇవ్వాలని ఆశపడుతున్నాను. అటువంటి బిడ్డలు నాకు కనిపించమని. ఎప్పుడు అది పొందుకుంటామంటే 2 తిమోతి 2:23 2 తిమోతి రాసిన పత్రిక 2:23 చూడండి, మీకోసం చదువుతున్నాను. నేర్పు లేని మూడుల వితర్కము జగడమును పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించము. నేర్పు లేదు, వాళ్ళకి నేర్పు లేదు. ఈ విషయాల మీద ఏం జ్ఞానం లేదు, గ్రహింపు శక్తి లేదు. అటువంటి మూడులు అనమాట. నేర్పు లేని మూడుల వితర్కాలు ఆట అన్ని తెలిసినట్టు వితర్కం, తర్కం ఆడతారు, గాలిస్తా కూర్చుంటారు. వితర్కములు జగడములను పుట్టించడానికి ఎరిగట్టి వాటిని విసర్జించము. సైలెంట్ కూడా ఇది చాలా మందికి అర్థమవు. ఆటపటాలతో బాధించకూడదు. ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు, సంఘంలోనే ఉంటారు. అటువంటి వారు యెషయా 54 ఉంటుంది. అలాంటి దూరంగా ఉంచుతాడు అన్నాడు, దూరంగా పెట్టాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానముల వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయు. మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళకి మారు మనసు ఇస్తాడట. ఇక్కడ పాదాలు తాపకుండా మన పైన సాగదు కదా, తడుతుంటే అలాగే విడుదల ఇస్తుంటాడు. వాళ్ళకేదో దొరికేసి అప్పుడు వాళ్ళ బోధ పనిచేస్తుంది. చెప్పిన అప్పుడు అర్థమవుతుంది, లేకపోతే పాతాళ లోకంలో కూడా అర్థమవుతుంది.
అది కూడా ఇప్పుడు ఛానల్లో ఉంది. ఎందుకంటే ఎందుకు చెప్పలేదు, నాకు ఎందుకు చెప్పలేదని దూషిస్తే మరి ఒకడు మరి పాతాళం నుండి లెటర్ రాశాడు. అది దర్శనం వచ్చింది అలాగా. ఎందుకంటే మనం చెప్పాలి, చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వినకపోతే మనం వితర్క మాటకు వాళ్ళతో వాదించకూడదు. అప్పుడంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై ఆ సత్య విషయమైన ఇప్పుడు దానిని కలిగితే గ్రహింపు శక్తి గాబ్రియల్ వచ్చి ఇచ్చిందో అలాగే దేవుడు ఇస్తాడు. మనం సైలెంట్గా ఉంటే చెప్పేసి విడిచిపెట్టాడు. మరి వాళ్ళని వాళ్ళతో పెట్టుకోకూడదు. దేవుడు ఒకవేళ ఎదురువాడు వారిని మారు మనసు దయచేయను అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు సాతాను ఏం చేసిన వాళ్ళని చెరపడతాడు. జబ్బులు, రోగాలు, సమస్యలు అన్ని పెడతాడు సాతాను. మరి సాతానికి ఇష్టంగా ఉంటే ఏం చేస్తాడు? దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు మాట వినలేనప్పుడు రోమ 1:24 అపవిత్రులకు అప్పచెప్తాడట. దేవుడికి చోటు లేకపోతే దేవుడికి నీ హృదయంలో కానీ నీకు టైం లేదు అంటావు కదా. దేవుడి పనులకు చెప్పాడు, అన్ని నేర్పించాడు, దేవుడితో మాట్లాడాడు. అయినా సరే నేను దేవుని బిడ్డనే అనుకుని ఒక భ్రమలో బతికేస్తున్నావు కదా. దేవుడు క్షమించేస్తాడే, దొంగలు క్షమించినట్టు అని అనుకుంటున్నావేమో. కానీ ఏం జరుగుతుందంటే అందువల్ల సాతాను తన ఇష్టము చెప్పిన చెరబట్టిన వీరు వాని గురులో నుండి తప్పించుకొని మేలుకొనేదేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించచ్చు. ఎలా చేయాలంటే సాత్వికముతో శిక్షించాలంట. జగడం ఆడక అందరిలో సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగాను ఉండవాలండి. ఏదైనా కీడు వస్తా, లేకపోతే ఏదైనా కీడు వస్తుందో అలా నష్టం కలుగుతుంది మన సంఘానికైనా కుటుంబానికైనా. కానీ అది భరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అంతేగాని సాతాను వాళ్ళు ఉన్నప్పుడు ఆలగ లోపడిపోయి ఆలగలా నువ్వు తయారైపోకూడదు. 6 నెలలు వీరు వారే అవుతాయి. సహవాసం, మంచి సహవాసంతో ఉండాలి. నీకు నష్టం కలిగినా సరే సహవాసం మంచి దాంట్లో ఉండాలి. మంచి వారితో జ్ఞానం ఎంత చదువుకున్నాం కదా. జ్ఞానుల సహవాసము ఎలా ఉంటుందో, మూడుల సహవాసం ఎలా ఉంటుందో సామెతలు 13:20 చదివాం కదా. కాబట్టి ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి దానియేలు కోసం 3 స్నేహితులు కూడా ప్రార్థన చేశారు. మరి ఆ ప్రార్థన బదులు మరి నెబుకద్నెజరు అయితే పెద్ద ప్రతిమని తీసి ఆ విగ్రహాన్ని నమస్కారం చేయకపోతే నేను అమ్మ అగ్నిగుండంలో పడేస్తానంటే వాళ్ళు పడేసినా పర్లేదు. దానియేలు మా దేవుడు నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలుస్తారు రాజుని. ఎంత ధైర్యంగా చూడండి. రాజుని పేరు పెట్టి పిలిచి నువ్వు రక్షించినా సరే రక్షించకపోయినా సరే నా దేవుడు, మేము మాత్రం దాన్ని నమస్కారం పెట్టాం అంతే. పడేస్తామో అది పడేసినప్పుడు 4 వ్యక్తిగా దేవుడు తోడే ఉన్నాడు. ఎవరైతే అలా బతుకుతారో ఆ మూర్ఖులకి లోబడిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడిచే వరకు వాళ్ళకి ఫోన్లు ఎత్తుకొని స్విచ్ ఆఫ్ చేయకుండా ఉన్నావనుకో నీతో ఉన్నాడు దేవుడు. వాళ్ళ లెక్కలో వేసేస్తాడు నీకు. వాళ్ళ పాపాల్లో నేను లెక్క వేసేస్తాడు. మరి నీ ప్రార్థన పోతే నీ వాక్యము అన్నీ కూడా పోతాయి. నీ శరీరం రక్తం తీసుకుని అన్నీ పోతాయి. అన్నీ ఇలా కుట్టేస్తాడు వెంటనే. ఇక్కడ రాజునే పేరు పెట్టి పిలిచి నా దేవుడు రక్షించకపోయినా సరే నేను దానికి నమస్కారం పెట్టు. అగ్నిలో పడేస్తే దేవుడు తోడండి నడిపించాడు. ఎప్పుడైతే అలా నడిపించాడో ఆ అగ్నిలో పడేసిన వాళ్ళకి నీకు తెలుసు ఎంటుగా ఎలాగైతే మాడిపోతే అలా మాడిపోయారు. వేసిన వాళ్ళు ఎవరైతే అగ్నిలో వేసారో వాళ్ళు మాడిపోయారు. వీళ్ళ మాత్రం ఎంత ఆశ్చర్యం కలిగింది అంటే ఆ రాజుకి చెప్తారు 3 వేసారు, మీరు 4 ఉన్నారు ఇందులో బయట తీయండి అంటే ఆ 3 వచ్చారు 4 లేరు. అయితే ఇగో ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు. వీళ్ళకి కాలిన బట్టలు కూడా వాసన అనేది ఇంటికి కూడా వాసన రాలేదు, కాలిపోయిన వాసన. అప్పుడు ఆ నెబుకద్నెజరు ఏం చేశాడు, మొత్తం దేశం అంతా కూడా ఈయన నిజమైన దేవుడు అని ప్రకటించారు. మొత్తం దేశం అంతా కూడా రక్షించబడింది ఆ 3 ద్వారా. ఎందుకు? దానియేలుతో స్నేహం చేశారు. అలాంటి వాళ్ళతో స్నేహం చేసుకొని వాళ్ళ మాట వింటూ వాళ్ళతో మంచి అటువంటి సహవాసంలో ఉన్నావో లేదని ముందు చెక్ చేసుకో. ఎక్కడైతే దేవుడు లేదు అనుకొని ఎఫెసీ 4:14 ఉంటుంది. ప్రతి ఉపదేశాన్ని కూడా గాలికి కొట్టుకొని పోతున్న ప్రతి ఉపదేశాన్ని కూడా వెళ్ళిపోతున్నారు.
వాళ్ళు ప్రతి ఉపదేశానికి కూడా ఎక్కడైనా దేవుడైనా అంటే నీకు దేవుని దగ్గర నీకు సింహాసనం, దేవుని పక్కన నీకు సింహాసనం కావాలంటే, దేవుని రాజ్యం కావాలంటే ఏదో మూల ఉంటానంటే మూడు. కానీ భాషలతో మాట్లాడేవాడు దేవునితోటే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి భాషలతో మాట్లాడుతున్నప్పుడు, అనుక్షణం మాట్లాడుతున్నప్పుడు దేవుడు సింహాసనం పక్కన ఆయన పక్కన కూర్చుంటాడా లేదా ఒకసారి ఆలోచించండి. కొన్ని లక్షణాలు చెప్తున్నాము, దాన్ని కంటిన్యూగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ భాషలతో మాట్లాడుతున్నాడు, కానీ పరిచయం ఇస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచయం. ఇప్పుడు స్కూల్లో హిందీ టీచరు, మ్యాథ్స్ టీచరు, సైన్స్ టీచరు, సోషల్ టీచరు, కెమిస్ట్రీ, బాటనీ, వీళ్ళందరూ ఫిజిక్స్ టీచర్ వీళ్ళందరూ ఉంటారు. మరి కెమిస్ట్రీ టీచర్ తీసుకెళ్ళి మ్యాథ్స్ చెప్పకుండా చెప్పరు. ఎందుకంటే వాళ్ళ భక్తి పరిమాణం చెప్పిన దేవుడు పంచిస్తాడు. అందరూ ఒకే ఏసీ మా సింహాసనం దగ్గర అందరూ కూర్చోరు. ఒక్కొక్క కేటగిరీ ఇక్కడ కూడా పాకి వాళ్ళు, మరి క్లీనర్లు, లేకపోతే ఏసీ ఫంక్షన్ హాల్లో అది నడిపించిన వాళ్ళు ఎలాగైతే ఉన్నారో, ఇంజనీర్లు, డాక్టర్లు ఎలాగైతే ఉన్నారో అలాగే ఇవి కూడా అలాగే దేవుని భక్తి పరిమాణం చెప్పి దేవుడి పరిమాణం ఇవి ఇస్తారు. కానీ అందరూ కూడా భాషలతో మాట్లాడాలని నేను ఎంతో ఆశపడుతున్నానని పౌలు చెప్తారు. అందరూ కూడా, ఎందుకంటే అందరూ కూడా దేవుని బిడ్డలుగా దేవుని జయించి దేవుని సింహాసనం దగ్గర కూర్చోవాలని మరి ఆశపడి చెప్తున్నాడు పౌలు కదా. అందరూ కూడా భాషలతో మాట్లాడాలని, అప్పుడే గ్రహింపు శక్తి వస్తుంది. అందరిని ప్రేమించగలరు, దేవుని ఆజ్ఞలు కట్టడలు అవన్నీ కూడా అనుసరించగలరు. కాబట్టి పరిచర్లు అనేకమైన ఉన్నాయి. కానీ ఏ పరిచయం నీకు దేవుడు ఇస్తున్నాడు? సువార్తికుడిగా ఉన్నావా? సువార్త చేయి. కాపరిగా ఉన్నావా? కాపరి చేయి. నేను కాపరిని, నేను సన్నిధికి ఎందుకు నన్ను రానివ్వట్లేదు అంటే డాక్టర్ పేషెంట్ కంపౌండర్ వచ్చి ఆపరేషన్ చేయగలరా? కంపౌండర్ లాగా సువార్తికుడు ఉంటాడు, డాక్టర్ లాగా కాపరు ఉంటారు. మంచి కాపరు తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. పెట్టగలవా? జీతగాళ్ళకి వెంటనే పారిపోతాం, తోడేలు రాగానే పారిపోతాం. తోడేలు పని పట్టి ఆడిని నరికి అక్కడ ఆడికి ఏం జరగాలి అది చేస్తుంది కాపరి. ఆ పవర్ ఉంది కాబట్టి నేను వైజాగ్ నుండి విజయనగరం దేవుడు తీసుకొచ్చి మరి 6 పరిచర్యలు ఇచ్చి మరి 7వ పరిచర్య కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఓన్లీ విశ్వాసమే, విశ్వాసం ద్వారా కడుతున్నాడు సేవలు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పిల్లలుగా ఉంచాడు. ఆ ఇసుక రేణుల వల్ల ఆయన పిల్లలు దీవించబడతారని ఎలా వాగ్దానం ఇచ్చాడు ఆయనకి, ఆ వాగ్దానంలో పిల్లలుగా పెంచుతున్నాడు మమ్మల్ని. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 25వ వచనంలో చదువుతాను. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకంగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరంలో అమర్చి ఉన్నాడు. తక్కువ దానికి ఎక్కువ ఘనతను ఇచ్చాడంట. శరీరంలో వివాదము లేక, శరీరంలో వివాదం ఉంది. ఇప్పుడు కాలు ఉన్నది అనుకోండి, దానికి అది లేకపోతే బాడీ అయితే నిలబడగలదా? కాలు నువ్వు చాలా కాలు తగ్గిస్తున్నావు ఏంటి అని ఇలా పని వదులుకుంటారు. చూడండి, అన్ని అవయవాలు ఒకలా ఉన్నారు. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవాలన్నీ దాంతో కూడా శ్రమపడదు. ఇప్పుడు కాలు భరిస్తుంది బాడీని అంతటిని. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవాలన్నీ దానితో కూడా శ్రమపడదు. ఒక అవయవం ఘనతను పొందినప్పుడు అవయవాలన్నీ దానితో కూడా సంతోషించని. అన్ని అవయవాలు కూడా సంతోషిస్తాయి. కాళ్ళు నిలబడకుండా ఉంటే అన్ని అవయవాలు ఎలా పనిచేస్తాయి? ఎలా నడుస్తే బాడీ ఎలాగా కాళ్ళు పనిచేయకపోతాయి. అటువల్ల మీరు క్రీస్తు యొక్క శరీరం నుండి వేరుగా అవయవాలై ఉన్నారు. మీరందరూ కూడా ఏసే శరీరంలో మనం అందరం అవయవాలుగా ఉన్నాం. అది ఎలాగంటే, మరియు దేవుడు సంఘంలో మొదలు కొందరిని అపోస్తులుగా నియమించాడు. అపోస్తుల ద్వారా ఇప్పుడు అపోస్తులు 2వ అధ్యాయము 42వ వచనంలోనే
42వ వచనంలో చేస్తే 42వ వచనంలో ఏముంది? ప్రార్థన సహవాసం రొట్టె విచ్చుడేది ఎడతెక్క ఉండమన్నారు. అది చేస్తే 43వ వచనంలో భయం కలుగుతుంది. సాతానుగాడు నిన్ను చూడగానే వాడికి భయం వస్తుంది. ఎందుకంటే సహవాసం, మంచి సహవాసం నుండి కృపా సింహాసనం దగ్గర రోజు వేసే శరీరం రక్తం తీసుకొని ఎడతెక్క ప్రార్థన చేస్తూ అలా ఉన్నందుకు సాధారణంగా భయం వేస్తుంది ఆ మనిషిని చూడగానే. ఎందుకు? ఏసీలోని దేవుడు, ఆ మనిషిలో దేవుడు కనబడతాడు, దానికి అందుకు భయపడతాడు. అందుకే వాళ్ళు అపోస్తులుగా వాడబడతారు ఉంది అక్కడ వాక్యం. ఇప్పుడు మేము అనుక్షణం కూడా మేము తీసుకుంటున్నాం ఏసీ శరీరం రక్తము. అది ఇప్పుడు ముందు తెలియదు, కానీ దేవుడు దర్శనం పిలుపులోని మరి 99 నుంచి దేవుడు మరి ఆ విధంగా ఎఫ్ఎస్సి 4:11-13 వచనాలు ఉంటుంది. సంఘంలో 5 పరిచర్లు ఉన్నాయని: అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు, సువార్తికులు. 5 కూడా ఉండాలి. అలా ఉంచాడు మాత్రం. అది వినకపోయిన పరిచర్య మాత్రం పరిగెడుతుంది. ఆమె అందరూ దేవుని పటాలు మందులో వినకపోతే ఎవరికి నష్టం? తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే ఎవరు నెరవేర్చలేదు వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళదు, అంతే. మొత్తం 7:28 ఉండదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. నీకు ఏ పరిచయం చెప్పండి, అది చెయ్యి. పిలుపు దర్శనం ఏంటో అది చెయ్యి. నన్ను రానివ్వలేదు, నన్ను ఎవరైనా పిలిచారా, ఆ ఇంట్లో వాళ్ళు బొట్టు కాటి పెట్టు. నీ పిలిపెట్టి సువార్తికుడు వెళ్ళి సువార్త చేసి దేవుని సంఘానికి పిల్లలు అప్పచెప్పాలి, సువార్త చేయాలి. సాక్ష్యము. తాగుడు వ్యసనాల్లో నుండి, విగ్రహాలతో నుండి దేవుడిని రక్షించుకున్నాడు. మరి అటువంటి ప్రజల దగ్గర మరి కాపరి పనిచేస్తున్నప్పుడు ఆ సాక్ష్యం ద్వారా అలాగే దేవుడు నీకు చేసిన కార్యాలను బట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు, అది అపోస్తులు 1:8 ప్రకారము మరి సాక్షిగా నిలబడమంటాడు. భూమి గంతముల వరకు సాక్షిగా నిలబడుందా అంటున్నారు. అబద్ధ సాక్ష్యం పలకరాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు అలా చేస్తారు. నేను కాపరిగా నేను బోధ చేస్తానంటే కుదురుతుందా? ఆ పేషెంట్ చచ్చిపోతే ఎలాగా? దేవుడు పిల్లలు కదా వాళ్ళు. మామూలు తల్లిదండ్రులే, మామూలు కుటుంబమే ఒప్పుకోదు. అలాగే ఇష్టం వచ్చిన డాక్టర్, కంపౌండర్కి పేషెంట్ అప్పు చెప్పేస్తే హాస్పిటల్ ఒప్పుకోదు, తల్లి ఆ ఫ్యామిలీలు ఒప్పుకోదు. మరి దేవుడు అలా ఒప్పుకుంటాడు? కఠినమైన తీర్పు ఇవ్వడా? బోధకులకు మరీ కఠినమైన తీర్పు ఉంటుంది. అది పిలుపుకి తగినట్లు జీవించకపోతే ఎంత పనిష్మెంట్ ఉంటుంది. అక్రమం చేయాలన్న నా దగ్గర పొండి మీరెవరో నాకు తెలియదు అనేస్తున్నాడు. అక్కడ తండ్రి చెత్త నెరవేర్చలే దేవుని రాజ్యం అంటున్నాడు. వాళ్ళకి అప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం పిలిపేటి దర్శనేటి భక్తి పరిమాణం చెప్పున ఇలా పనిచేస్తున్నాడు. ఏసే శరీర అవయవాలు మనం. మరియు దేవుడి సంఘంలో మొదటి కొందరిని అపోస్తులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారి గాను, తర్వాత కొందరిని స్వస్థపరిచి కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారి గాను, కొందరిని నానా భాషలో మాట్లాడే వారి గాను నియమించాడట. స్కూల్లోని లేకపోతే హాస్పిటల్లోని ఎలాగ ఫ్యాకల్టీని పెడతారు, కుటుంబంలోని పిల్లల పని, తండ్రి పని, మరి అన్ని తల్లి చేస్తుంది. ఇంట్లో కుదిరినట్టు అవుతుందా? దేవుడింట్లో ఇవన్నీ ఎగ్గొట్టేసి తినేసి పడుకుని ఉంటే అది చర్చలో కుదురుతుందా? ఇది దేవుడి సంఘం కదా, నీది కాదు కదా. వేసే శరీరం ఇది, నీ శరీరం నా శరీరం కాదు కదా ఇష్టం వచ్చినట్టు చేయడానికి. శుభ్రంగా దంచుతున్నాడు మాత్రం మింగేసి నేను బాగానే ఉన్నానులే, నా కోసం ఇంకా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదు, కాలు మీద కాలు వేసుకొని పడుకుంటాను, మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ కాలు మీద కాలు వేసుకొని లోకమంతా చుట్టేసి ఫేస్బుక్లు మరి లోకమంతా ఏటేటి జరుగుతున్నాయి, షార్ట్ మెసేజ్లు, టిక్టాక్ ఇవన్నీ అయిపోయే వరకు కూడా మరి మొత్తం రావాలి. అది చూస్తుంటే మొత్తం రావాలి, మళ్ళీ పట్టుకుపోవాలి తినేసి. ఇదే పని. తండ్రి చిత్తం ఏంటో భయం లేదు. తండ్రి చిత్తం నెరవేర్చకపోతే దేవుడి రాజ్యాన్ని గెలవు అని చెప్తుంటే దొంగలా వెళ్ళిపోతున్నారు 2 నిమిషాల్లో అని ఊహించుకుంటున్నారు ప్రజలు. ఎలాంటి ప్రజలు నీవు నాతో కూడా ప్రదేశంలో అనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ బయటకు వెళ్ళిపోయాడు, దొంగలా పోలీస్ స్టేషన్ బయటకు వెళ్ళినట్టు ఉంది పరిస్థితి. అలా పోలీసులు ఉన్నా సరే అలాగే దొంగలు కూడా అలాగే పంపించేస్తున్నారు లంచాలు ఇచ్చేసి. ఇక్కడ ఏసీ ఎందుకు పంపించారు అలాగా మీరు ఆలోచించండి. అదేమిటి నువ్వేం దొంగవు కాదు, పక్కన దొంగవు కాదు. ఆయన దగ్గర ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ముందు భక్తిపరుడే, లేకపోతే నరకంలో పరదేశం కదా వాడికి ఎలా తెలుస్తుంది.
ఆయన తప్పు చేశాడని అక్కడ ఒప్పుకున్నాడు. అక్కడ బాప్తిజం ఇద్దామంటే అక్కడ వాటర్ లేదు. అక్కడ ప్రత్యక్షం దేవుడే ఉన్నాడు. ఆయన రూలర్, ఆయన రూల్ చేశాడు, ఆయన క్షమించాడు. ఆయన నిన్ను క్షమించాలన్నా నన్ను క్షమించాలన్నా ఆయన చేతిలో ఉంది. నువ్వు ఎప్పుడు నుండి ఏటేటి చేస్తున్నావు, నీ బుర్ర ఏ చెత్త ప్లానింగ్ ఉన్నాయో, ఎలా మాయ చేయగలుగుతాం అనుకుంటున్నావో దేవుడు అనుకుంటే కుదరదు. మనుషులు ఇంట్లో వాళ్ళని సంఘంలో ఉన్న మాయ చేసేసినట్టు కుదరదు. నీకు దొంగలాగా క్షణాన్ని వెళ్ళిపోదామని ఇక్కడ అంతా ఎంజాయ్ చేద్దాం, ఇంట్లో వాళ్ళ పనుల్లాగా వాడుకుందాము, కాలు మీద వాలేసుకున్నట్టు కుదరదు. అన్ని కూడా జీవగ్రంథంలో దేవుడు రాసేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సీసీ కెమెరా 139వ కీర్తనలో ఉంది కదా, నువ్వు కూర్చోవడం, పడుకోవడం, లేకడం, నువ్వు ఎక్కడ దాక్కున్నాను, నువ్వేం చేస్తావు నాకు అన్నీ తెలుసు అంటాడు. జాగ్రత్త, ఏ పిలుపులో ఉన్నాం చూడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పిలుచుకుంటున్నాడు. జయించేవాడు మరుగైన మన్నాను భుజింపదిస్తాడట, ఆ జీవవృక్ష ఫలాలు భుజింపదిస్తాడట, ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడట, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానంటున్నాడు. ఏ గొప్ప కార్యాలు మనం చేసి ఎన్ని మన కోసం, మన పాపాల కోసం ఆయన చేతులతోటి కాళ్ళతో చేసిన పాపాలకి ఎలాంటి దెబ్బలు, ఎలాంటి 8 అడుగుల మేకలు, ఎంత శ్రమ, ఎంత ప్రేమించాడు, ఎంత శాశ్వత ప్రేమతో ప్రేమించాడు. మనం అలాంటి ప్రేమ మనకు అసలు ఉందా? అస్తమాటికి ఈ చేతులతోనే ఎవరి దగ్గర నుండి లాగేద్దామా డబ్బులు, ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ పరిగెడదామా? నామకార్థమైన జీవితం, ఇంట్లోని బయట మాయ, మోసం, కడుపే నా దేవుడు అన్నట్టుగా ఉంటే దేవుడికి తెలియదు ఇదంతా. అంత పాపం, అటువంటి ప్రార్థన పాపమైపోతుందని ఉంది 196 కీర్తనలోని. భక్తిహీనత ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం, ఎన్నిసార్లు దేవుడు ప్రేమించుకున్నాడు. అలాంటి ఇస్కరియోతు యూదాకు అలాగే చెప్పాడు. కానీ ఏంటైంది, ఉరి తీసుకున్నాడు, పొట్ట పగిలి చచ్చిపోయాడు, పేగులన్నీ బయటకు వస్తాయి. అంత పశ్చాత్తాపడ్డాడు. మనకు అలా ఉండదు. అగ్నిగుణంలో కాలుతో ఉంది, అప్పుడు గుర్తొస్తాయి ఈ మాటలని. కాలుతో ఉంటుంటే అమ్మో ఎందుకు వెళ్ళలేదు అని, ఎందుకు వెళ్ళలేదు? పరిశుద్ధంగా జీవించడం, ఇప్పుడు దేవుడు చెప్పిన భక్తి, ఇవన్నీ కూడా అది చాలా ఈజీగానే ఉంటుంది. దేవుడు నాకు పొందుకున్నవారు, అందుకే ఓర్చుకోమంటున్నాడు ఆయన. వితర్కం చెయ్యొద్దు వాళ్ళతో అంటున్నాడు. చెప్పడమే మన పని ఏంటంటే చెప్పడమే. దేవుడే ఆయనకి బ్యాడ్ వేస్తాడు, ఆ దేవుడే పట్టించుకుంటాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధం ఆయన చేస్తాడు, మనం చెయ్యక్కర్లేదు. మనం ఏంటంటే ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, భాషలతో దేవుడితో మాట్లాడుకోవాలి. అలా మర్మాలు పలుకుతున్నారని ఉంది. 1 కొరింథీ 14వ అధ్యాయంలో 1వ వచనంలో కొన్నిసార్లు మనం చెప్పుకున్నాం. అది ప్రభు యొక్క దాసుడట అట్టి వారిని సాత్వికంతో శిక్షించాలంట, జగడమాడకూడదట, అందరి ఎడల సాధువుగానే బోధింపు సమర్థుడుగానే కీడుని సహించేవాడుగా మనం ఉండాలి. దానికోసం ప్రార్థన శక్తి పొందుకోవాలి, ఆ భాషలు అందుకని మాట్లాడుకోవాలి. అది చూద్దాం, మళ్ళొకసారి చూద్దాం. 1 కొరింథీ 14:1-2 వచనాలు. ప్రేమ కలిగినట్టుగా ప్రయాసపడి ఆత్మ సంబంధమైన ధర్మలను ఆసక్తితో అపేక్షించండి. ఆసక్తితో అపేక్షించాలట. విశేషంగా మీరు ప్రవచన వలన అపేక్షించండి. విశేషంగా ప్రవచన వలన ఏం చేస్తుందంటే రాబోయే సంగతులు. ఇప్పుడు ఈ క్షణంలో నీకు, నువ్వు గడప దాకా వెళ్తే నీ పని ఏంటవుతుందో నీకే అర్థమవుతుంది. సాధారణ భయపడిపోతున్నావా, దేవుడికి భయపడుతున్నావు, మళ్ళీ దేవుడికి మాట్లాడు. దాన్ని ప్రవచన వరం అంటారు. మీరు ప్రవచన వరం అపేక్షించుడి, దేవుడిని అపేక్షించాలి. ఎందుకంటే భాషతో మాట్లాడు, మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుతాడు. మనుషుడు ఎప్పుడు గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వల్ల మర్మంలో పలుకుతాడట. ఆ మర్మాలు పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు అభిషేకిస్తూ ఉంటాడు. ఆ అనుభవం నేను అనుభవించి మీతో చెప్తున్నాను. కాబట్టి అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా అంటున్నారు కదా. 12వ అధ్యాయము 29లో ఇవి పరిచయం. ఇది ఎవరు భక్తి పరిమాణం చెప్పినా దేవుడు అలా పనిచేస్తాడు. నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఎలా మ్యాథ్స్ లెక్చరర్ అవుతావో, లేకపోతే మరి కెమిస్ట్రీ టీచర్ అవ్వాలంటే మరి అది ఎంబీబీఎస్ నువ్వు చెయ్యాలి. అలాగే మనం ఎలా భక్తి చేస్తామో ఆ వరాలు వస్తాయి. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా,
అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషలకు అర్థములు చెప్పుచున్నారా? కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆ శక్తితో అపేక్షించండి. దేవుని అడుగు, చికెన్ బిర్యానీ ఈరోజు తింటాను, మా ఆయన పిలిచేస్తున్నాడు పరిగెడతావా? ఏంటి అపేక్షించమన్నాడు? ఇది కాక సర్వోన్నతమైన మార్గం మీకు చూపుచున్నాను. సర్వోన్నతమైన మార్గం చూపిస్తాడు. మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాడు, అది ఆమె యొద్దను తీసివేయబడదని ఆమెతో చెప్తున్నాడు. లోకస్వార్త 10:42 మరి ఆ ఉత్తమమైనది ఎంచుకుంది. దేవుడు ఏసీ వస్తుంది, ఆయన పాదాల దగ్గర ఉంది. మా అత్త ఏం చేసింది? ఏడు తిన్నాం, ఏడు తాగుతున్నాం, అన్ని సర్దుకొని ఉంది. మళ్ళీ నువ్వు చెప్పవా నాకు సాయం చేయమని? అది మళ్ళీ ఎదురు తిరగబడి చేసి మాట్లాడుతుంది. ఏసీ ఒకటే ఇలా ఉంది జనాల పరిస్థితి. కాబట్టి మరింత చెప్తున్నాడు. మరి ఏం చేసిందంట? ఉత్తమైన దానిని ఏర్పరచుకుందంట. ఉత్తమైన దానిని అంటే జీవితాంతము దేవునితో జయించబడంటే ఆయన సింహాసనం కూర్చోబెడతాడు. 1000 పరిపాలన ఆయనతో పాటు పరిపాలన మనం చేస్తాం. రారాజు బిడ్డలుగా, రా కుమారులుగా, రా కుమార్తెలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తారు. అందుకే 5వ వచనంలో ఏంటి? మీరందరూ కూడా 1 కొరింథీ 14:5 మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నారు. ఇప్పుడు అందరూ కోరాలి. అందరూ కూడా ఇక్కడేం చెప్తున్నారు? అందరూ భాషలతో మాట్లాడేవారా? అందరూ భాషలకు అర్థాలు చెప్పేవారా అని ఉంది ఇక్కడ. ఎందుకంటే ఏ చదువు చదివితే ఆ ఉద్యోగం ఎలాగైతే వస్తుందో అలాగే నువ్వు ఆసక్తితో అపేక్షించే వరకు దేవుడితో మాట్లాడాలని దేవుని అభిషేకమును పొందుకుంటూ భాషలతో మాట్లాడుతున్నావు అనుకో, ఆ శక్తి వల్ల నువ్వు దేశం కోసం, నీ కుటుంబం కోసం, మరి నువ్వు వెళ్తున్న ఆ ప్రజల గ్రామంలో ఉన్న ప్రజల కోసం నువ్వు ఆలోచిస్తావు. వాళ్ళ కోసం కన్నీరు కాలుస్తావు. వాళ్ళ ద్వారా నీ ద్వారా వాళ్ళకి అద్భుత కార్యాలు జరిగితే, నీ చేతులున్న డబ్బులుంటే వాళ్ళకి అన్ని కూడా చేసి పెట్టగలవు. అది దేవుడు ఆశపడి ఇక్కడ పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నారు? 1 కొరింథీ 14:5 మీరందరూ భాషలతో మాట్లాడాలని నేను కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవాలని మరి విశేషంగా కోరుచున్నాను. ప్రవచనం అంటే ఏంటి? రేపు ఏం జరుగుతుంది నీకు? రేపు ఈ రోజు నీ దేవుడు పగలేంటి రాత్రి ఏంటి నీ ప్రవచనం ద్వారా నీకు అర్థమే అవుతుంది. వాక్యం కూడా ప్రవచనం వాక్యం వస్తుంది. నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ఇక్కడ ఏం మాట్లాడాలో దేవుడు అక్కడికక్కడ ప్రవచన వాక్యం చెప్తా ఉంటారు. ఏం జరగబోతాయో అది దేవుడు కళ ద్వారా, దర్శనం ద్వారా నా ఆత్మ బిడ్డలకి నాకు చెప్తా ఉన్నారు. 99 నుంచి 25వ సంవత్సరం వరకు కూడా 1999 నుండి దేవుడు స్టార్ట్ చేశారని ఆ పిలుపు దర్శనం నాదని. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన విషయాలు ఇవి. నాకు చాలా ఇష్టం. తిరిగి లేకపోయినా బతికేస్తాను. నేను ఎవరు నన్ను పక్కన పెట్టినా నేను బతికేస్తాను, కానీ ఇవి కావాలని ఆశపడతాను. నాకు ఇష్టం ఇది. అది దేవుడు చూసి ఇచ్చాడు. నీకు ఇష్టమా? నీకేది ఇష్టమో, నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్లోనే ఉంటుంది. నీకు గిన్నెలు తోడుకోవడం ఇష్టమా? ఎల్లు. బాకీ పని చేయాలని ఇష్టమా? ఎల్లు. అది ఏది ఇష్టపడితే అదే ఉంటుంది. నీకు ఏది ఇష్టమైన శ్రేష్టమైనది అపేక్షించ మర్యాద చేసే పాదాల దగ్గర కూర్చున్నాక ఆ పాదాలు విడవలేదు. అందుకు మర్యాదని దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం. కాబట్టి కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. ఇది కాక సర్వోన్నతమైన మార్గం మీకు నేను చూపిస్తున్నాను. దేవుని మార్గం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఓర్పుతో మనం ఏంటంటే ఓర్చుకుంటే విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉండాలి. మనం కనురేపు పాటలు వెళ్ళిపోతాం కదా, అక్కడ విశ్రాంతి, అక్కడ రాజరికం, అక్కడ జీవకిరీటం. కాబట్టి మనం అందరూ కూడా భాషతో మాట్లాడడం ఎక్కువ ఆశపడాలట. విశేషంగా మనం దేవుడు కోరుకుంటున్నాడు సంఘం క్షమాభివృద్ధి పొందనింది. ఎందుకంటే ఇది సంఘం, దేశం, గ్రామాలు, మండలాలు ఇవన్నీ కూడా క్షేమంగా ఉండడానికే కోరుకోవాలి. మనకు సంబంధించినవి కావు ఇవి. ఎవరికి సంబంధించినవి? దేవుని పిల్లలకి నువ్వు నేను వాడబడాలని ఇచ్చేవి. నీకు నాకు ఇవి పనికిరావు. మనకు పనికిరావు ఇవి. స్వస్థత వరాలైనా, లేకపోతే భాషల ద్వారా ప్రవచించడమైనా, దర్శనాలైనా ఇతరుల కోసం, దేశం కోసం వస్తుంది. నువ్వు దేశం కోసం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ. అందుకే సంపూర్ణమైన భక్తి, మాన్యమైన భక్తి అంటే ఇది. నెమ్మదిగా మనం సుఖంగా బ్రతకాలంటే ఈ పని చేయాలి. మేడగది అనుకుంటే ఇది. కాబట్టి
ఏం చెప్తున్నారు? మీరందరూ భాషతో మాట్లాడాలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచించవాలని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షమాభివృద్ధి పొంది నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే కానీ వాని కంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. భాషలతో మాట్లాడేవాడు తనకి తానే ప్రయోజనకరంగా ఉంటాడు. ఎందుకంటే మంచి శక్తి పొందుకుంటూ ఉంటాడు. ఇంట్లోని బయట అన్ని కూడా ఎక్కడైనా సరే దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, ప్రవచించడానికి, మోకరించి ప్రార్థన చేయడానికి, దేశం కోసం, ప్రజల కోసం ఒప్పుకొని, తన పాపాలు ఒప్పుకొని ప్రజల పాపాలు ఒప్పుకోవడానికి ఈ భాషల వల్ల ఉపయోగపడుతుంది. అంటే శక్తివంతులు అవుతారు, అభిషేకం ఉంటుంది. వాళ్ళ పాపాలు, వాళ్ళ చీకట్లు వీళ్ళకి ఏలుబడి చేయండి. ఈ ప్రవచించేవాడు ఏంటంటే అనేక మందికి క్షమాభివృద్ధి జరుగుతుంది. అంటే స్పాట్లో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏంటంటే జరిగే అన్ని కూడా స్పాట్లో తెలుస్తాయి. ప్రభు అవి మాకు ఇచ్చారు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమగల దేవ, అభిషేకుడా నాయన, నీ కృపగల నామంలో నాయన, నీ మహిమగల నామంలో ప్రభా అయ్యా మీరు మాట్లాడిన నాయన నీ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని, దేశం బాగుండాలని, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని, మా గ్రామాలు నాయన బాగుండాలి, మన కుటుంబాలన్నీ అయా శాంతులతో ఉండాలని, దానికి మతము కులము భేదము లేకుండా ఆయా ప్రేమైన దేవ నిన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను నా ప్రభా. ఆస్తి ఏంటంటే ఇదిగో నాయన అయా దేశం కోసం ప్రార్థన చేసే అభిషేకం. మరి భాషలతో మాట్లాడేవాడు డైరెక్ట్ గా దేవునితోటే మాట్లాడుతున్నాడు అన్న. జయించే వారికి నాయన మరుగైన మన్నాను పూజిస్తానమ్మా. మరి నాయన సింహాసనం మీద కూర్చోబెడతారు. అట్లా అయ్యా నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఇదేనైనా మాకు ఇచ్చిన ఆస్తి ప్రభా, ఈ పూర్వక సంబంధమైన నాయన మన తండ్రి అవి మాతో రావు నాయన, కానీ మీకు కావాల్సినవన్నీ కూడా నేను ఇస్తాను. అడుగు వాటి కంటే, ఊహించి వాటి కంటే అత్యధికంగా నేను ఇస్తాను. మొదటి నీతిని రాజ్యాలు వెతకండి, మీ పర్లోకం తెలుసు మీకు ఏది కావాలంటున్నావయ్యా. మాకు అన్ని ఆ విధంగా పోషిస్తున్నావు, నడిపిస్తున్నావు అయ్యా. మాకు వచ్చుకొని శక్తిని దయచేయండి అయ్యా. నాకు ఎవరితో ఏ విధంగా నేను మాటలు చెప్పాలో, నీ వాక్యం చెప్పాలో, ఎవరికి ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రార్థన శక్తిని మాకు అనుగ్రహించండి. ఆనాడు నీ భక్తులు నన్ను ఎలా ప్రార్థన చేశారో అయ్యా, నీ బిడ్డలు ఎలా ప్రార్థన చేశారో అటువంటి అభిషేకంతో కొరతలే నాకు మమ్మల్ని నింపండి. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు, ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే చేతులెత్తి అయ్యా నిన్ను అడుగుతున్నారో వారందరికీ అనుగ్రహించి ప్రభా, ప్రతి బంధకాలు వేస్తున్నాము, ప్రతి గృహంలో నుంచి, సంఘాల్లో నుంచి వేస్తున్నాము, విడుదల నింపి ప్రభు, నీ అభిషేకంతో నింపి ప్రభు అయ్యా. రాబోయే సంగతులు మాకు బయలుపరిచి సదాకాలం మా తోడే నడిపిస్తున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సదాకాలము తోడే నడిపించుగాక. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.